ఫార్మా భూములపైన సర్కారు ధిక్కరణ, హైకోర్టు సీరియస్. స్టే ఉండగా ఫార్మా భూముల్లో అధికారులు సర్వే. ఉపాధి కోల్పోయామంటూ హైకోర్టుకు కూలీలు. అధికారుల తీరుపైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టరు, ఆర్డీఓ, తహసీల్దార్కు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని చెప్పింది. ఈ ఫార్మా భూములకు సంబంధించి ఒక పెద్ద డ్రామా నడుస్తుంది సార్. హైకోర్టు కొంత దీని మీద సీరియస్గా వర్కౌట్ చేయాలి. ఈ ఫార్మాకు సంబంధించి ఈ ఫార్మా భూములల్లో ఇప్పుడు దాదాపు అటు ఇటుగా ఒక 14,000 ఎకరాలు ఫార్మా కోసం సేకరించి పెట్టారు. ఈ 14,000 ఎకరాలల్లో ఫార్మా కట్టాలి, లేదు అనుకుంటే ఆ భూములు వాళ్ళకు తిరిగి ఇచ్చేయాలి రైతులకి. దాని కండిషన్ అది. ఆ లెక్క ప్రకారమే సేకరించారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ ఎన్నికల ప్రచారంలో ఈ ఫార్మాకు వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేసుకుంటా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, సీతక్క, బట్టి విక్రమార్క, వీళ్ళు అందరు కలిసి ఈ ఫార్మా భూముల దగ్గరకు వచ్చి, రైతుల దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీ భూములు మీకు ఇస్తాము అని చెప్పేసి ఒక ప్రచారం చేశారు. ప్రజలు కూడా నమ్మిరు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేసారు. ఆ బెల్టులో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. గెలిపించినాక మరి ప్రభుత్వం ఆల్రెడీ 14,000 ఎకరాలు భూమి సేకరించి పెట్టింది, మనం ఎందుకు దాన్ని వదిలిపెట్టాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి కనుగుట్టి ఈ 14,000 ఎకరాలతో పాటు ఇంకొక 14,000 ఎకరాలని మనము సేకరించి ఇక్కడ 4th సిటీ ఏఐ సిటీ కడదామని చెప్పేసి ఒక కొత్త దుకాణం మొదలుపెట్టిండు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఈ ఫార్మా కోసం సేకరించిన భూములు అయితే అక్కడ ఫార్మానే కట్టాలి, లేకపోతే భూములు తిరిగి వెనక్కి రైతులకు ఇచ్చేసేయాలి. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు పోయి హైకోర్టులో కూడా కేసు వేసారు. కేసు వేస్తే ఏంది బాబు ఇవి ఫార్మా కోసం తీసుకున్నారు, మళ్ళీ నువ్వేం 4th సిటీ అంటున్నావు, ఏఐ సిటీ అంటున్నావు, ఏంది అని చెప్పేసి కేసు వేస్తే హైకోర్టుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్పింది తెలుసా? మేము ఇక్కడ ఫార్మానే కడుతున్నాము, ఫార్మా సిటీ కడుతున్నాము, మేము 4th సిటీ ఏం కడతలేము, మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తప్పు అని చెప్పేసి కోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. చేస్తే అబద్ధం చెప్పింది. కానీ బయట ప్రచారం ఏం చేస్తూ ఉన్నది, బయట ఏమి పొలిటికల్ ప్రచారం చేస్తూ ఉన్నది, ఇగో ఈ రకంగా ప్రచారం చేస్తూ ఉన్నది. ఆల్రెడీ ఇప్పటికీ దాని మీద సర్వే చేస్తూ ఉన్నారు. అదేదో అధికారులు అక్కడ సర్వే చేస్తూ ఉన్నారు. 4th సిటీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది ఏందని చెప్పేసి సర్వేలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మన రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముళ్ళు, వాళ్ళ బంధుగణము, వాళ్ళ బినామీదారులు వీళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని 100,000 ఎకరాల భూములను కొనుగోలు చేసుకొని పెట్టుకున్నారు. ఇవన్నీ దేనికోసం? రేపటి ఏఐసిటీ వస్తుంది, ఈ భూముల రేట్లు పెరుగుతాయని చెప్పేసి ముందే కొనుక్కొని పెట్టుకున్నారు. ఓవైపు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కూలీలు పోయి ఇక్కడ సర్వేలు చేయడం వల్ల మాకు ఉపాధి కోల్పోతా ఉన్నాం, మేము ఇక్కడ పని దొరుకుతలేదని చెప్పేసి కొంతమంది హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఇలా సీరియస్ అయింది. అసలు దాని మీద స్టే ఉన్నది, దాని మీద మీరు చెప్పింది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి, ఇంతకు ఏందో మీరు క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కి, ఆర్డీఓకి, తహసీల్దార్ అందరికీ నోటీసులు ఇచ్చింది. వాస్తవానికి నోటీసులు ఇవ్వాల్సింది వాళ్ళకి కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి నోటీసులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి నోటీసులు. ఆయననేమో మీకు అఫిడవిట్ రూపంలో కోర్టుకేమో ఇది ఫార్మానే కడుతున్నామని చెప్తారు, బయటనేమో రాజకీయ ప్రసంగాలల్లో బయటనేమో ఆడ 4th సిటీ కడుతున్నాం, ఏఐ సిటీ కడుతున్నాం అని చెప్పేసి, విదేశాల నుంచి పెట్టుబడులు కూడా పెడుతున్నాం అని చెప్పేసి ప్రకటనలు, పేపర్లో వార్తలు ఇట్లాంటివన్నీ బయట జరుగుతూ ఉన్నాయి. అసలు ఏది వాస్తవం? తెలంగాణ ప్రజలు ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. కోర్టుకు కూడా మోసం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. కాబట్టి కోర్టులు నోటీస్ ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి సర్కార్కి. ఈ ఏదో కలెక్టర్కు, ఆర్డీఓకు, తహసీల్దార్కు ఇస్తే వాళ్ళు ఏదో దులుపుకొని అయిపోగొట్టేస్తారు. కానీ అసలు కథ ఇక్కడ ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇస్తే అప్పుడు అసలుది బయట పడుతుంది. ఇక చూడండి, ఇగో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా బాధిత గ్రామాల్లో కోర్టు స్టే ఉన్నప్పటికీ అక్కడి భూములను ప్రభుత్వ అధికారులు సర్వే చేసి ఫెన్సింగ్ వేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో కోర్టుకు వచ్చి చెప్పాలని ఆదేశించింది. యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్ నగరు, తాడిపత్రి, కురుమిద్ద గ్రామాల్లో ఫార్మా ఏర్పాటు కోసం అసైన్డ్ పట్టా భూములను ప్రభుత్వం సేకరించింది. నెల రోజుల క్రితం మండలంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను రెవెన్యూ అధికారులు, టీజీఐఐసి అధికారులు, పోలీసుల బందోబస్తు నడుమ సర్వే చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీంతో వ్యవసాయ కూలీలు, రైతులు హైకోర్టును ఆశ్రయించారు. భూములను సర్వే చేసి ఫెన్సింగ్ వేసి ఆ భూముల్లోకి రాకుండా తమను అడ్డుకోవడం ద్వారా ఉపాధి అవకాశం దెబ్బతీశారని మండలంలోని మేడిపల్లి, నానక్రామ్ గ్రామానికి చెందినటువంటి సంద
వజ్రమ్మ, నల్లోళ్ళ యాదమ్మ, కానమోని అచ్చమ్మ, మొరుగు జ్యోతి, గోల్కొండ హంసమ్మ, అందోజు విమలమ్మ, అందోజు మౌనిక, అందోజు వజ్రమ్మ తదితరులు ఆరోపించారు. భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించి స్వాధీనం చేసుకుంటే కూలీలకు పునరావాసం కింద ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉండగా అధికారులు దాన్ని ధిక్కరించి తమ ఉపాధిపై దెబ్బ కొట్టారని వాదించారు. మేడిపల్లి, నానక్ నగరు గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం భూములపైన స్టే ఉందని అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని వాపోయారు. అడ్డుకునేందుకు వెళ్ళిన తమపై దౌర్జన్యం చేశారని, అరెస్టు చేసి కేసులు పెడతామంటూ పోలీసులు అధికారులు బెదిరించారని కోర్టుకు వివరించారు. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిందంట. ఇగో బాధిత రైతులు కూలీ వాదనలను విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ అధికారులు తప్పుడు చర్యలకు పాల్పడినట్టు నిర్ధారించారు. ఐఎఫ్ఎస్ వైస్ చైర్మన్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, ఆచారం తహసీల్దారు అయ్యప్పలకు సోకాజు నోటీసులు జారీ చేశారు. వీరంతా స్వయంగా కోర్టుకు వచ్చి కానీ లేదంటే న్యాయవాది ద్వారా కానీ 4 వారాల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. హర్షం వ్యక్తం చేసినటువంటి రైతులు ఈ రకంగా హైకోర్టు సీరియస్ అయితే కానీ వీళ్ళకు మళ్ళా బుద్ధి రాదన్నమాట.